సరు, నేనెవరో పరాయివాడిననే భావనతో నన్ను అపార్థం చేసుకున్నావు. ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్న నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను. ఇది నీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించవచ్చు. నీకు జ్ఞాపకం లేదనుకుంటా, చిన్నప్పుడే మనిద్దరికీ అగ్నిసాక్షిగా పెళ్లి జరిగింది. కుటుంబాల మధ్య కలతల వల్ల పెద్దవాళ్లు కోర్టుకెక్కి ఆ పెళ్లి రద్దు చేసుకున్నారు. అయినా నైతికంగా మనం భార్యాభర్తలవి. ఆ బంధాన్ని ఎవరూ తెంపలేరు. మీనా, మీనా, ఈ ఉత్తరం సరోజకివ్వు. తప్పకుండా సమాధానం ఇమ్మన్నాను చెప్పు. అలాగేనండి. సరోజ, ఒక్క మాట చెప్పు మీనా. నాకు రహస్యాలేమిటి? అది కాదు మరి. అంతేగా, అక్కర్లేదు, తీసుకెళ్ళి. ఏమిటమ్మా అది? ఉత్తరం నాయనమ్మా. ఎవరు రాశారు? ఆ అబ్బాయేనా? అవునండి. ఎలాగైనా సరోజకిమ్మని బ్రతిమాలాలి. తీసుకోమ్మా. చదువు. ఎందుకమ్మా అంత ఇదవుతావు? చదివినందువల్ల మనకు నష్టమే ఉంది. వద్దు నాయనమ్మా, వద్దు. మనసు గట్టి చేసుకున్నాను. మళ్ళీ ఈ ఉత్తరం చదివితే ఏమవుతానో ఏమో. నాయనమ్మ, ఒకరికి అంకితమైందాన్ని మరొకరికి మనసు ఎలా ఇస్తాను? ఈ పాప కోపంలో పడకుండా నేను నిలబడగలనా నాయనమ్మ? నిలబడతావు తల్లి, నీకా బలం ఉంది. నువ్వు పుట్టిన భూమి అలాంటిది. సీతా సావిత్రుల వంటి మహాసాధువుల జన్మభూమి. వాళ్ళ అడుగు జాడల్లో నడు, నీకే ఆపద రాదు. ఏమిట్రా ఇది? ఎవరికి చెప్పకుండా వచ్చి హాస్పిటల్లో చేరావు. నీకే వచ్చిందిరా జబ్బు? పెళ్లిరా బ్రదర్, పెళ్లి. సరే, చూసావుగా మా అమ్మా నాన్న ఎలా పీకల మీద కూర్చున్నారు. తప్పించుకోవడానికి వేరే దారి లేక ఇక్కడ తలదాచుకున్నాను రా బ్రదర్. రే, పారిపోతే తీరిపోతాయిరా కష్టాలు. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఈ పెళ్లి నేను చేసుకోను అని చెప్పేసి. అమ్మ బాబోయ్, ఆ మాత్రం దమ్ములుంటే ఈ కర్మ ఎందుకురా? మా నాన్న జగముండి, మా అమ్మ శిఖండి. నీకు తెలియదే ఉందిరా బ్రదర్. మరి తెలియదు ఎట్లారా ఈ సమస్య? నువ్వే తెల్చాలి. ఒరే బ్రదర్, ఇంతకాలానికి నేను ఒక వరం అడుగుతున్నాను. ఎలా అయినా ఈ పెళ్లి తప్పించు. ప్రతి నైటు నీ పేరు చెప్పి లైట్ వెలిగించుకుంటాను రా. బాగుందిరా, బాగుంది. ఎట్లాగైనా ఒప్పించమని వాళ్ళు, తప్పించమని నువ్వు. మధ్య నేనేం చెయ్యాలి? ఒరే, నేను ఈ పెళ్లి చేసుకుంటే పూర్మీన మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటుందిరా. నా కోసం కాకపోయినా ఆవిడ కోసమైనా ఈ మాత్రం సాయం చేసి పెట్టరా. ఓ శేఖర్ గారా? మీనా, ఏమైంది? జవాబు ఇచ్చిందా? అసలు ఆ ఉత్తరమే చదవలేదండి, చించి పారేసింది. చించి పారేసిందా? ఏమైనా చెప్పిందా? ఏమీ చెప్పలేదు, ఎప్పట్లాగే మౌనం. ఆమె బాధ ఏమిటో ఏమీ అర్థం కావటం లేదు. సరే. ఒరే బ్రదర్, నా సంగతి ఏం చేసావురా? నన్ను ఒడ్డు చేర్చరా, నీకు పుణ్యం ఉంటుంది. అందుకేగా ఈ ప్రయత్నం. తెల్లవారేసరికి అన్నీ తెలిపోతాయి. నువ్వు మాత్రం ధైర్యంగా ఉంటు. ఒరే బ్రదర్, ముంచినా తేల్చిన భారం ఇదే. లేకపోతే ఈ కైగాడు ఈ నరసింహంలోనే ప్రాణం విడుస్తాడు. అలాగే. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున, మత్తుడు చైద్యుడు నీ పదాంబుజఛాయిని అయిన నన్ను, బడిదాగొనిపోయేదనంచునున్నవాడు ఆయధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపమున్. పది గంటలైంది, ఇక వెళ్ళి పడుకోతాలి. వెళ్ళు. సరు, ఎవరది?
నేను సరు. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసమే వచ్చాను. చాలా శ్రమ పడ్డారు. దయచేసి వెళ్ళండి. వెళ్తాను సార్, కానీ ఒక్క మాట విను. అక్కర్లేదు, మీకేనాడో చెప్పాను నన్ను మర్చిపోమని. నేను మర్చిపోయినా మన ఇద్దరి మధ్య మాసిపోని సంబంధం ఏనాడో ఏర్పడింది సరోజ. పొరపాటు జరిగింది. నాకు తెలియకుండా చేసిన దానికి నా జీవితాన్ని నాశనం చేస్తారా? సరు, అందుకేగా మీరు వచ్చింది. కాకుంటే అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఆడదాని గదిలోకి ఎందుకు వచ్చారు? మాట్లాడాలంటే ఇదేనా మార్గం? మీరింత దుర్మార్గులని తెలియకపోయింది. మన్నించి మర్చిపోమ్మని బ్రతమాలితే మనసు మార్చుకుంటారనుకున్నాను. పగపెట్టి నా బ్రతుకును పాడు చేస్తారనుకోలేదు. సరు సరు, వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. వెళ్తారా లేదా? నా మాట విను సరు. వింటే నేను ఎన్నిసార్లు చెప్పాలి? మర్యాదగా ముందు బయట నడవండి. సరే, నువ్వు విన్నా వినకపోయినా నిజం చెప్తున్నాను. నేను నీ భర్తను. నార్మల్, ఎన్ని గుండెలు ఎంతకు తెగించా? ముందు బయటకు వెళ్ళు. ప్రాణాల మీద ఆశంటే వెళ్ళు. నేను చంద్రాన్ని. చంద్రం, నువ్వా నాయనా? అమ్మా సరోజ, సరోజ, నువ్వు అదృష్టవంతురాలి. ఇడుకోనమ్మా చంద్రం. ఎవరనుకున్నావు? నీ బావ, నీ భర్త అమ్మా, నీ భర్త. నేను చెప్పలేదా అమ్మా, నీతి నిజాయితీ చివరికి నిలబడుతుందని? అంతే జరిగింది. ఇదేనమ్మా మాంగళ్య బలం. సరోజ, ఇలా రా తల్లి, ఇలా రా. ఆనాడు ముహూర్తం మనుషులు పెట్టింది, ఈ ముహూర్తం దైవం నిర్ణయించింది. ఇది ఇద్దరు ప్రమాణం చేయండి. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ పవిత్ర బంధాన్ని కాపాడుకుంటామని ఆ దేవుని ఎదుట ప్రమాణం చేయండి. అమ్మమ్మ, నీకన్నా దైవం మాకెవరు? నీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నా. ఇక నాకే చింత లేదు. 100 ఏళ్ల పాటు మీరు చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. సరు, నన్ను క్షమించండి. సరు సరు, చెప్పండి, ఎందుకింత నాటకం ఆడారు? నన్ను ఎందుకు ఇలా పరీక్షించారు? ఎంత బాధపడ్డాను, ఎంత నరకం అనుభవించాను. మనసు ఒకవైపు, మాంగళ్యం మరొక వైపు లాగుతుంటే మధ్య నలిగిపోయాను. నిలబడ్డాను వెనుక సరిపోయింది, లేకుంటే నన్ను నిందించడానికేగా. చెప్పండి, ఎందుకు నాకు అగ్ని పరీక్ష పెట్టారు? నీకు నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించాను సరు. వినిపించుకున్నావా? చివరకు జాబు కూడా చించి పారేశావు. క్షమించండి, ఏం చేయను. ఏ క్షణంలో ఏ తప్పుడు అడుగు వేస్తానో అని భయం. ఆ భయంతోనే పరిగెత్తాను, పారిపోయాను. పరిగెత్తి పరిగెత్తి చివరికి ఎక్కడ చేరావు? మీ పాదాల దగ్గరికి. అది నా అదృష్టం సరు. సరోజా, సరు, అమ్మొస్తున్నట్టుంది. నేను వెళ్ళొస్తాను. రేపు మాప ముహూర్తం పెట్టబోతున్నారు. నాకంతా తెలుసు. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కంగారు పడుకో, ధైర్యంగా ఉండు. వస్తాను. సరోజా, సరోజా, అర్ధరాత్రి ఇంకా దీపాలేమిటే? నిద్రలేటే అమ్మాయి? అమ్మాయి, అమ్మాయి, నిద్రపోతున్నావా? మరి మాటలేవో వినిపించాయి. కలవరిస్తున్నావు ఏంటమ్మా? అమ్మాయి, అమ్మా సరు, కలొచ్చిందా? అవునమ్మా, కలే. ఆహా, మంచి కలేనా? చాలా మంచి కలే. నువ్వు వచ్చి పాడు చేసావు. అయ్యో, నాకేం తెలుసా పిచ్చి తల్లి. ఒక్క మాట చెప్పుంటే వచ్చేదాన్నా. అసలు ఇంతటా కళ ఏమిటో నాకు చెప్పవు? చెప్తానులే, నిజంగా నీ కళ. అయ్యో పిచ్చిదానా, కాళ్ళు ఎక్కడైనా నిజం అవుతాయిటే? అసలు ఇది కళ కాదమ్మా, నిజమే. నువ్వు పో. సరేలే, నేను ఇంకా నిద్రవుతున్నావు కానీ పడుకో అమ్మా, పడుకో.